మిత్రులకు పునఃస్వాగతం. భోజమహారాజు రచించినటువంటి చారుచర్యలో వైద్యహిత వాక్యాలు అనేటటువంటి ఉపశీర్షిక క్రింద ఈ శ్లోకాన్ని మనం చూస్తాం. ఇది 378వ శ్లోకం. ఊర్ధ్వమూలమధశాఖం ఋషయః పురుషం విదుః మూల ప్రహారిణస్తస్మాత్ రోగశీఘ్రతరం భవేత్. పురుషుని యొక్క మూలము పైభాగమునందును శాఖలు క్రిందు భాగమునందును ఉండునని మహర్షులు తెలుసుకొని మనకి చెప్పారు. ఊర్ధ్వమూలం అధశాఖం పురుషం విదుః. పురుషుని యొక్క మూలము పైభాగమందు శాఖలు క్రింది భాగమునందు ఉంటాయి అని మహర్షులు గమనించారు. మూల ప్రహారిణస్తస్మాత్, అందుమూలంగానే వ్యాధులు అనేటటువంటివి మూలమైన శిరస్సును ముందుగా వ్యాపించి పీడించి శీఘ్రతరం భవేత్, తర్వాత శీఘ్రంగా శరీరంలోని మిగతా భాగాలను ఆక్రమించుకుంటూ ఉంటాయి. కాబట్టి పురుషుడు తన యొక్క శిరోభాగాలని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే వ్యాధుల నుంచి కొంతకాలం దూరంగా ఉండే అవకాశం ఉంటుంది అని మహారాజు ప్రస్తావిస్తున్నాడు. స్వస్తి.